వెల్కమ్ టు దుర్గా ఓం నమ శివాయ ఛానల్. ఈరోజు ప్రాన్స్ ఫ్రై చేస్తున్నాం. పచ్చిమిర్చి ఆయిల్ వేసాం ఫస్ట్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు. ఇది మనం ప్రాన్స్ ఆల్రెడీ వాటర్ కొంచెం స్టవ్ మీద ఖాళీ కడాయి పెట్టి ప్రాన్స్ వేసి ఇందులో వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు కొంచెం పెట్టుకోవాలి. వాటర్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు ఇవి మనం ఆయిల్ వేస్తాం. మనం డైరెక్ట్గా అట్లనే ఇస్తే ఆయిల్ అనేది వాటర్ అనేది బాగా వచ్చేస్తుంది ఫ్రైలో. ఇది రెడ్ ప్రాన్స్. ఏ ప్రాన్స్ అయినా మనం బాయిల్ చేసేసరికి ఇట్లానే రెడ్ ప్రాన్స్ అంటే అవి వేరే ఉంటాయి. అది మనకి సీఫుడ్ సముద్రం ఉంటుంది కదా, అవి రెడ్గా ఉంటాయి. దాని టేస్ట్ కూడా సపరేట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంచెం సాల్టీ ఉంటాయి. సముద్రం అంటే ఏదైనా మన ఫిష్ అయినా సరే ఏదైనా సరే మన సీఫుడ్ అనేది టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడు ప్రాన్స్ మీద మూత పెట్టద్దు, ఫ్రై కావాలి. ఫ్రై అయ్యే వరకు టైం పట్టుద్ది, టేస్ట్నెస్ రావాలి. ఇంకొక 10 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫాస్ట్గా పెట్టేసి మాడిపోయేటప్పటికి ఫ్రై కావాలి, స్లోగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఇంకా మీడియం ఫ్లేమ్లో, అంత సిమ్లో కాదు అంత హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది దీంట్లో. అది వేగుతున్నప్పుడు స్మెల్ అనేది బయట. ఇది ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి మనకి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. అవును, అది ఫస్ట్ వేసినప్పుడు ఇలా ఉంది కదా, మొత్తం ఆయిల్ ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా బయటకి వదిలేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, సాల్ట్, ఇంకా దానికి తగినంత సాల్ట్, పల్లీలు ఫ్రై టైప్ కనిపిస్తుంది. కారం, మన స్పైసీకి తిన్నట్టుగా వేసుకోవాలి. ఇంకా ఎవరు ఎలా తింటే కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. ఇది చికెన్ మసాలా. ఇది స్వీట్ ఉంటుంది ప్రాన్స్ కాబట్టి మసాలా అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం కారం, ఉప్పు అన్నీ వేసుకునే ఆయిల్ అనేది ఆయిల్ అంతా పీల్చుకుంది. ఆయిల్ అంతా ఉప్పు, కారం, చికెన్ మసాలా ఇంకా అంతేనా? అంతే. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలా, ఎందుకంటే ప్రాన్స్ అనేది స్వీట్ ఉంటాయి కాబట్టి మనం మసాలా అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి.
నిమిషాలు ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేసి వదిలేయాలి. ఒక 2 నిమిషాలు. ఇది బయట వీళ్ళు అమ్ముతారు కదా, అది కొంచెం ప్రాన్స్ అదే కార్న్ఫ్లవర్ కలిపి పెడతారు కదా. కార్న్ఫ్లోర్ అయినా వేసి డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై వేరు, ఇది వేరు కదా. ఈసారి ఇంకోసారి మనం నెక్స్ట్ వీడియోలో డీప్ ఫ్రై చేస్తాం. కరివేపాకు, ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ చూసి తక్కువ ఎక్కువ చూసి వేసుకోవచ్చు ఫ్రై కాబట్టి. ప్రాన్స్ ఫ్రై రెడీ. సో చూడండి, ప్రాన్స్ ఫ్రై రెడీ. మీరు తినండి, మేము కూడా తింటాం.